స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం మీకు ఈ వివో T4 Pro నాకు రివ్యూ యూనిట్ కింద వచ్చింది. నా దగ్గర ఉండిపోయింది ఇది, అందుకే ఇప్పటికీ నా దగ్గర ఉంది. బట్ రియల్మీ P4 Pro మనకి రివ్యూ యూనిట్ కాదు. నేను కొనుక్కొని రియల్మీ P4 Pro రివ్యూ చేశాను. మేబీ మీరు రియల్మీ నేను ఇంకా ప్రమోట్ చేస్తానేమో అనుకుంటారేమో. యాక్చువల్లీ చేయాల్సిన ఛాన్స్ వస్తే నేను ఇంకా వివోకే చేయాలి, ఎందుకంటే వీళ్ళు ఫ్రీగా నాకు యూనిట్ పంపించారు కాబట్టి. కానీ నేను అది కాదు, ఏది బాగుంది, ఏది మీకు వాల్యూ ఫర్ మనీ, ఇప్పుడు ఏది కొనుక్కుంటే మీకు కరెక్ట్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. అదే నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనమే వీడియోలో మళ్ళీ ఇంకొక కమెంట్ కి రిప్లై ఇస్తూనే ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది ఈ సేల్స్ టైంలో వివో T4 Pro పర్చేస్ చేసుకోవాలా లేదా రియల్మీ P4 Pro పర్చేస్ చేసుకోవాలా, రెండు ఫోన్లు కూడా ఇప్పుడు 25,000 రూపాయల బార్డర్ లో వస్తున్నాయి. ఈ 25,000కి ఏది వాల్యూ ఫర్ మనీ అని అడుగుతున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే పోయిన సంవత్సరం ఆగస్ట్ మంత్ లో, అంటే 4 నెలల క్రితం నేను వివో T4 Pro అండ్ రియల్మీ P4 Pro రెండింటిని చేతిలో పట్టుకొని పక్కన పెట్టి దేంట్లో ఏది బాగుంది, దేని బేస్ చేసుకుని ఏది కొనొచ్చు అని చెప్పని నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, కంపారిజన్ వీడియో. బట్ ఈ వీడియోలో నేను అంత డీటెయిల్ గా చెప్పను, సింపుల్ గా షార్ట్ గా మీకు చెప్పేస్తా ఏ ఫోన్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సూట్ అవుతుంది అని చెప్పి. లేదు బ్రో నాకు డీటెయిల్ గానే కావాలి, డెప్త్ గానే కావాలంటారా, ఒకసారి నేను ఐ కార్డ్స్ లో ఇస్తున్నాను అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా వీడియో లింక్ ఇస్తా, ఒకసారి కావాలంటే ఆ వీడియో చెక్ చేయండి. అట్లానే ఎవరు ఏ ఫోన్ పిక్ చేసుకున్నా కానీ 2 రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. రివ్యూస్ కూడా లింక్స్ ఇస్తా, రివ్యూస్ చెక్ చేసి ఆ తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ థింగ్ మనం ప్రైసింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. వివో T4 Pro ప్రైసింగ్ చూసుకుంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో 8GB 128GB వేరియంట్ 28,000 రూపాయలకు దొరుకుతుంది. దీని మీద కార్డ్ ఆఫర్ తీయగా 23,750 రూపాయలకు వస్తుంది. మీ దగ్గర ఒకవేళ కార్డు ఉంటే. అదే రియల్మీ P4 Pro మనం చూసుకుంటే ఈ ఫోన్ యాక్చువల్ ప్రైస్ 8/128GB 25,000 రూపాయలకు దొరుకుతుంది. దీని మీద కార్డ్ ఆఫర్ తీయగా 22,800 రూపాయలకు దొరుకుతుంది. లాంచ్ అయినప్పుడు అయితే 3,000 రూపాయలు తక్కువ వచ్చేది రియల్మీ P4 Pro, ఇంకా 1,000 రూపాయలు ఎక్కువ ఉంది ఇప్పుడు రియల్మీ P4 Pro. ఇది స్టార్టింగ్ లో 22,000కే వచ్చింది. ఇప్పుడు ఫీచర్స్ చూద్దాం. రెండింటిలో బిల్డ్ క్వాలిటీ అయితే పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తాయి. దేంట్లో కూడా ప్రీమియం బిల్డ్ ఏమి ఉండదు, మొత్తం పాలికార్బోనేట్ ఫ్రేమ్. బట్ IP రేటింగ్ పరంగా IP68 అండ్ IP69 రేటింగ్ వివో T4 Pro లో ఉంది. రియల్మీ P4 Pro లో మీకు IP రేటింగ్ ఉండదు, జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్. వాటర్ లో పడిందంటే ఫోన్ పనిచేయదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. నెక్స్ట్ ప్రాసెసర్, రెండింటిలో సేమ్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. LPDDR4X ర్యామ్ తో UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వివో T4 Pro వస్తుంటే LPDDR4X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్ తో రియల్మీ P4 Pro వస్తుంది. ప్రాసెసర్ ఒకటే అయినప్పటికీ స్టోరేజ్ స్పీడ్ రియల్మీలో కొంచెం బెటర్ ఉంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు ఒకవేళ, అంటే ప్రతి ఒక్కరు ఆడే వాళ్ళ కోసం చెప్తున్నా, 90 FPS సపోర్ట్ తో BGMI 90 FPS సపోర్ట్ తో రియల్మీ P4 Pro వస్తుంది. ఇది 60 FPS కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బట్ వివో T4 Pro గేమింగ్ పరంగా అయితే కొంచెం లాక్ అవుతుంది. వివో T4 Pro రియల్మీ P4 Pro బెటర్ ఉండిద్ది. అండ్ రియల్మీలో హైపర్ విజన్ చిప్ ఒకటి ఉండిద్ది, అంటే డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ చేయడానికి. ఒకటి HDR రూపంలో, రెండోది కొద్దిగా క్లారిటీ రూపంలో కొంచెం ఎన్హాన్స్ చేసి చూపించడానికి ట్రై చేస్తుంది. అదే చిప్ మీకు 144 FPS కి ఫ్రేమ్స్ ని బూస్ట్ చేసి కూడా చూపించింది. అది ప్రాపర్ గా వర్కౌట్ అయినా అవ్వకపోయినా రెండు పక్కన పెట్టి గేమ్ ఆడుకుంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ P4 Pro గేమింగ్ కొంచెం బెటర్ అనిపించింది. సో పర్ఫార్మెన్స్ వైస్ ఖచ్చితంగా మనం రియల్మీ P4 Pro వైపు ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ డిస్ప్లే. వివో T4 Pro 6.77 ఇంచ్ డిస్ప్లే, రియల్మీ P4 Pro 6.8 ఇంచ్ డిస్ప్లే. మైనర్ డిఫరెన్స్ అనుకోండి, బట్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి ఇది జస్ట్ ఫుల్ HD ప్లస్ ప్యానల్. అంటే వివో T4 Pro లో ఉన్నది జస్ట్ ఫుల్ HD ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. రియల్మీ P4 Pro లో 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, 1.5K రెజల్యూషన్. ఇది ఫుల్ HD ప్యానల్, అది కూడా క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేనే. బట్ మీకు రెజల్యూషన్ అండ్ డీటెయిల్స్, కొంచెం షార్ప్నెస్ లెవెల్స్ పరంగా కానివ్వండి, అన్నింట్లో రెజల్యూషన్ దీనికంటే రియల్మీ P4 Pro ఎక్కువ ఉంది కాబట్టి అటు ఆబ్వియస్ గా మనకు కొంచెం ఎడ్జ్ ఉండిద్ది. నెక్స్ట్ ఇంకా కేపబిలిటీస్ ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. HDR10+ కానివ్వండి, 10-bit ప్యానల్ కానివ్వండి, మంచి కలర్ యాక్యురసీ కానీ ఎవ్రీథింగ్ ఉంటాయి. బట్ నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ అగైన్ మనకి రియల్మీ P4 Pro లో కనబడుతుంది. వివో T4 Pro లో HDR సపోర్ట్ ఉంది కానీ నెట్ఫ్లిక్స్ HDR సపోర్ట్ లేదు. అండ్ బ్రైట్నెస్ నిట్స్ కూడా ఇందులో మీకు పీక్ బ్రైట్నెస్ ని 5,000 నిట్స్ ఇస్తున్నారు, హై బీమ్ నిట్స్ 1,500 నిట్స్ ఇస్తున్నారు. రియల్మీలో 6,500 నిట్స్ ఇస్తున్నారు అండ్ రెగ్యులర్ హై బీమ్ నిట్స్ మీకు 1,800 నిట్స్ ఇస్తున్నారు. సో బ్రైట్నెస్ లెవెల్స్ పరంగా కానివ్వండి, HDR పరంగా అండ్ 1.5K రెజల్యూషన్, వీటి పరంగా మనం రియల్మీ P4 Pro డిస్ప్లే అహెడ్ ఉంది. 1.5K తెచ్చుంటే బాగుండేది, బట్ వివో వాళ్ళు మిస్ చేశారు. బట్ మన ఛానల్లో మాత్రం ఎటువంటి కాంటెంట్ మిస్ అవ్వదు. మీ రిక్వైర్మెంట్ ని బట్టి ఆన్ టైం మీకు ఏ కంటెంట్ కావాలి, నేను ఒకవేళ మిస్ అయినా మీ కమెంట్ చూసైనా ఖచ్చితంగా బెస్ట్ కాంటెంట్ తో మీ ముందుకు వస్తూనే ఉంటా, అది నాది గ్యారంటీ. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి, అదొక్కటి మీ గ్యారంటీ. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ సంవత్సరం పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ మనం రీచ్ అవుదాం. నేను ఇలాంటి జెన్యూన్, బెస్ట్, యూనిక్ అండ్ క్వాలిటీ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది వివో T4 Pro లో. అడిషనల్ కెమెరా ఏంటి అంటే ఇక్కడ టెలిఫోటో లెన్స్. మీకు ఈ ప్రైస్ లో టెలిఫోటో లెన్స్ వేరే అదర్ ఫోన్స్ లో లేవు. మళ్ళీ ఇంకొక 1,000-2,000 పెంచుకుంటే నథింగ్ 3A Pro లో వస్తాయి. నథింగ్ 3A Pro ముందు ఈ ఫోన్ దేనికి పనిచేయదు, అంటే కెమెరాస్ పరంగా నేను చెప్తున్నా. రియల్మీ P4 Pro చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్. ఇక్కడ టెలిఫోటో లెన్స్ లేవు. ఇది ఒకటే మేజర్ మైనస్ పాయింట్ అయిపోయింది ఈ ఫోన్ ని కొంతమంది కన్సిడర్ చేయడానికి. బట్ రియాలిటీ మాట్లాడుకుంటే ఇందులో 2 కెమెరాస్, 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్, రెండు కూడా సేమ్ సెన్సార్, సోనీ IMX882 సెన్సార్ తో వస్తున్నాయి. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు దీంట్లో. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇస్తారు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా.
కెమెరా. బట్ దీంట్లో 4K 30 FPS సపోర్ట్ చేసింది, 4K 60 FPS సపోర్ట్ లేదు. బోకే వీడియోస్ రికార్డ్ చేసుకోవాలన్నా లేదు, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యే ఆప్షన్ కూడా లేదు. అదే రియల్మీ P4 Pro చూసుకుంటే ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, సోనీ IMX 896 సెన్సర్ తో వస్తుంది. ఇది 882, ఇది 896 సెన్సర్. దీనికంటే బెటర్ సెన్సర్ రియల్మీ P4 Pro లో ఉన్నది. బట్ టెలిఫోటో లెన్స్ ఉండవు, జస్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. వీడియో రికార్డింగ్ కేపబిలిటీ 4K 60 FPS ఇచ్చారు. రియల్మీ P4 Pro లో 4K 60 FPS వరకు మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ప్లస్ బొకే వీడియో సపోర్ట్ కూడా ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యి 1080p లో మీరు బొకే వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఆ కేపబిలిటీస్ అంటే వీడియో కేపబిలిటీస్ మనకి రియల్మీ P4 Pro బెటర్ ఉన్నాయి ఈ వివో T4 Pro తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఫోటో శాంపిల్స్ కూడా కొంచెం మీకు న్యాచురల్ లుక్ రియల్మీలో అనిపిస్తాయి, కాకపోతే ఇది కొంచెం లైట్ గా కొంచెం ఎఫెక్ట్స్ యాడ్ చేస్తుంది కాబట్టి చూడడానికి మనకి వివో T4 Pro కొంచెం బెటర్ అనిపిస్తాయి. అండ్ మీరు ఒకవేళ టెలిఫోటో షాట్స్ అవి క్యాప్చర్ చేసుకోవాలనుకున్నా వివో T4 Pro లో టెలిఫోటో సపోర్ట్ ఉంది. సో ఆబ్వియస్ గా మనం ఎక్స్ట్రా హార్డ్వేర్ పరంగా ఇంకొక లెన్స్ మనకి ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్ గా మనం వివోకి ఒక పాయింట్ ఇచ్చేయచ్చు, మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ వీడియో రికార్డింగ్స్ పరంగా అండ్ రియల్ లైఫ్ ఫోటోగ్రఫీ పరంగా నాకు రియల్మీ నచ్చింది. పర్సనల్ గా నేను రియల్మీని సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా NFC IR బ్లాస్టర్ పరంగా రెండింట్లో NFC లేదు, రెండింట్లో IR బ్లాస్టర్ ఉంది. రిమోట్ లాగా యూస్ చేసుకోవచ్చు మీరు ఫోన్ ని, టీవీస్, AC ఇట్లాంటివి కంట్రోల్ చేసుకోవచ్చు. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ చేయాలనుకుంటే NFC సపోర్ట్ లేదు. అండ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి రెండు ఫోన్స్ కూడా, టాప్ అండ్ బాటమ్ రెండింట్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. రెండు కూడా బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తున్నాయి P4 Pro అండ్ T4 Pro. అండ్ Wi-Fi 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తున్నాయి రెండు ఫోన్స్. బట్ 5G బ్యాండ్స్ పరంగా 9 5G బ్యాండ్స్ తో వస్తుంది రియల్మీ P4 Pro, 11 5G బ్యాండ్స్ తో వస్తుంది వివో T4 Pro. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంకా బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వివో T4 Pro వస్తుంది. 90 వాట్ ఛార్జ్ ని బాక్స్ లో ఇస్తున్నారు. బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అండ్ ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. రియల్మీ P4 Pro చూసుకుంటే 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జింగ్ ని బాక్స్ లో ఇస్తున్నారు. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది, ఇన్ఫాక్ట్ బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. సో రెండింట్లో చూసుకుంటే ఒక 500 mAh బ్యాటరీ రియల్మీ P4 Pro లో ఎక్కువ, మేబీ మీకు కొంత వాల్యూ యాడ్ చేసింది బ్యాటరీ పరంగా. కొంచెం OS పరంగా అంటారా, ఇది ఫంటా చాయిస్ 15 తో వస్తుంది. ఈ రోజుకి ఆరిజినల్ అప్డేట్ ఇంకా రాలేదు, బేస్డ్ ఆన్ Android 15 మీద వచ్చింది. మీకు రియల్మీ కూడా బేస్డ్ ఆన్ Android 15 కాకపోతే రియల్మీ 6.0 తో వస్తుంది. బట్ అప్డేట్ పాలసీ వివో T4 Pro మీకు 4+6 years అప్డేట్ పాలసీతో వస్తుంది. రియల్మీ మీకు 3+4 years అప్డేట్ పాలసీతో వస్తుంది. ఒక సంవత్సరం మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ అండ్ 2 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ వివోలో ఎక్కువ ఉన్నాయి. ఫైన్, ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్, జస్ట్ ప్రోస్ అంటే వివో T4 Pro కొనుక్కోవడానికి రీజన్స్ ఏంటి, రియల్మీ T4 Pro పక్కకు పెట్టి కొనుక్కోవడానికి రీజన్స్ ఏంటో మాట్లాడుకుందాం. వివోలో వచ్చేసరికి మొదటగా IP రేటింగ్ ఉండేది, దీంట్లో IP68, IP69. వాటర్ రెసిస్టెన్స్ నాకు కావాలి అనుకుంటే వివో పిక్ చేసుకోండి. రియల్మీలో మీకు వాటర్ రెసిస్టెన్స్ ఉండదు. రెండోది కెమెరా పర్ఫార్మెన్స్, టెలిఫోటో లెన్స్ పరంగా మాత్రం రియల్మీలో అసలు ఆప్షన్ లేదు కాబట్టి ఆబ్వియస్ గా ఇది క్లియర్ విన్ తీసుకునేది. మూడోది అప్డేట్ పాలసీ, ఇందాక చెప్పినట్లు 1 year మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ అహెడ్ ఉన్నాయి వివో T4 Pro. అంతే. ఒకవేళ మీరు ఈ T4 Pro కొనుక్కోవాలనుకుంటే ఈ 4 పాయింట్లు మాత్రమే రియల్మీని పక్కకు పెట్టి డిఫరెంట్ గా నిలబడతాయి. అదే మనం వివోని కాసేపు పక్కకు పెట్టి రియల్మీ ఎందుకు తీసుకోవాలని మాట్లాడితే, ఫస్ట్ థింగ్ తక్కువ ప్రైస్, దీనికంటే T4 Pro కంటే 2000 రూపాయలు తక్కువగా వస్తుంది. రెండోది బెటర్ స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి, ఇది UFS 2.2 అంటే ఇది UFS 3.1, బెటర్ స్టోరేజ్ టైప్స్ ఉన్నాయి. మూడోది బెటర్ వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. టెలిఫోటో లెన్స్ లేకపోయినా 4K 60 FPS లో తీసిద్ది, బొకే వీడియో సపోర్ట్ కూడా ఉంది. ఈ రెండు వివోలో లేవు మీకు. నాలుగోది బెటర్ డిస్ప్లే, ఆబ్వియస్ గా ఇది ఫుల్ HD ప్లస్ ప్యానల్, ఇది 1.5 రెజల్యూషన్ డిస్ప్లే ప్లస్ హైపర్ విజన్ చిప్ కూడా ఉంది. డిస్ప్లే పరంగా ఖచ్చితంగా డిఫరెన్స్ తీసుకొచ్చింది అండ్ బ్రైట్నెస్ పరంగా కూడా ఇదే బెటర్ ఉంది వివోతో కంపేర్ చేస్తే. ఐదోది బెటర్ బ్యాటరీ 6500, ఇది 7000 mAh. ఆరోది OS పరంగా కూడా ఈ ఫంటా చాయిస్ 15 తో కంపేర్ చేస్తే రియల్మీ 6.0 బెటర్ పర్ఫార్మ్ చేసింది. సో వివో పిక్ చేసుకోవాలి అనుకుంటే రియల్మీ కంటే 4 points అహెడ్ ఉంది, 4 points బెటర్ ఉన్నాయి. రియల్మీలో మీకు 6 points బెటర్ ఉన్నాయి, వివోలో లేనివి 6 points అహెడ్ ఉన్నాయి. ఇప్పుడు ఓవరాల్ గా నువ్వైతే ఏం పిక్ చేసుకుంటావు, వివోనా లేకపోతే రియల్మీనా అని అడిగితే క్లియర్ గా నేను వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ ని పిక్ చేసుకునే పర్సన్ కాబట్టి నాకు వచ్చే బడ్జెట్ లో నన్ను ఫుల్ఫిల్ చేసే ఫీచర్స్ రియల్మీ P4 Pro లో ఉన్నాయి. వివో T4 Pro లో నాకు టెలిఫోటో లెన్స్ ఒక్కటి తప్పించి మిగతావన్నీ నాకు రియల్మీ P4 Pro సాటిస్ఫై చేస్తుంది. ఆప్టికల్ షాట్స్ రావు మీకు, బట్ రియల్మీలో 2x షాట్స్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇందులో 2x, 3x, 4x మల్టిపుల్ ఫోకల్ లెన్స్ ఉన్నాయి. ఫోకల్ లెన్స్ కాంప్రమైజ్ అయ్యి నేను రిమైనింగ్ ఫీచర్స్ పరంగా వాల్యూ ఎక్కువ యాడ్ చేస్తుంది కాబట్టి నేను ఇంకా రియల్మీ P4 Proకి వెళ్తా, దట్టు 2000 రూపాయలు తక్కువ ప్రైస్ పాయింట్. ఇది నా డెసిషన్, నన్ను సాటిస్ఫై చేసే పాయింట్స్ ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. అన్ని ఆస్పెక్ట్స్ లో నేను ఆలోచించాను, నాకైతే రియల్మీ P4 Proనే కొంచెం వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. ఇది జస్ట్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్, ప్రమోషనల్ కాంటెంట్ కాదు, స్ట్రిక్ట్ గా చెప్తున్నాను. దాన్ని బట్టి ఈ సేల్స్ లో వాయిస్ డెసిషన్ తీసుకోండి. ఏ ఫోన్ తీసుకున్నా కానీ రివ్యూ ఒకసారి చెక్ చేయండి. 2 రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. అండ్ ఏ ఫోన్ కొన్నా పక్కన వ్యూ ప్రొడక్ట్స్ దగ్గర ఒకసారి క్లిక్ చేస్తే 2 phones వస్తాయి, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ తప్పకుండా వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేసిద్ది. వీడియో కొంచెం హైప్ పాయింట్స్ ఇవ్వండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే మర్చిపోకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పెద్ద సబ్స్క్రైబర్ నెంబర్ ని మనం ఈ సంవత్సరం రీచ్ అవుదాం. మీ సపోర్ట్ ఉంటే నేను త్వరగా రీచ్ అవుతా. ఇలాంటి బెస్ట్ జెన్యూన్ అండ్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్, సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.